10వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి లక్షలాది మందితో ఈ బహిరంగ సభ జరగబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, ఆలయ బాబు, మొత్తం రాష్ట్రం కుటుంబ నాయకులు అందరూ కూడా రాబోతూ ఉన్నారు. ఇవాళ నియోజకవర్గంలో కూడా, జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. మేము కూడా రాయదుర్గం నియోజకవర్గంలో పాలసీనాస్తం కూడా 2 రోజుల నుంచి వెళ్ళాలి సభలో ప్లస్ మండలాల్లో గ్రామాల్లో. ఎందుకంటే సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి. ముఖ్యంగా దళిత వందనం కావచ్చు, స్త్రీ శక్తి బస్సులు, మహిళా కార్యక్రమం, స్త్రీ శక్తి కార్యక్రమం కావచ్చు, అట్లాగే రైతులకు ఇచ్చిన 7,000 డబ్బులు కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇవన్నీ కూడా సూపర్ 6 పథకాలు బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి. చాలా పెద్ద ఎత్తున కృతజ్ఞతగా తక్కువ కాలంలో 10 లక్షల కోట్లు అప్పచెప్పి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. డబ్బులు ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహకారంతో అందరూ కూడా కలిసి అన్ని శాఖల అధికారులతో మాట్లాడి వస్తున్నారు. తప్పకుండా రేపు జరగబోయే బహిరంగ సభ నవ్వుతో నభవిష్యత్తు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు బలంగా ప్రజల్లోకి తెలియజేయడానికి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలిరాబోతున్నారు. బ్రహ్మాండంగా ఈ సభ చేయడం. 10వ తేదీ సూపర్ 6 నిర్వహిస్తుంటే ఇక్కడ అనంతపురంలో 9వ తేదీ అనంతపురం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధర్నాలు, రైతులకు ఏం చేయడం లేదు అని చెప్పని అంటున్నారు. 11 మంది గెలిచి శాసనసభకు వచ్చి మాట్లాడలేని అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అవినీతి కుంభకోణాల్లో, లిక్కర్ కుంభకోణాల్లో, అన్ని కుంభకోణాల్లో వాళ్ళ నాయకులంతా కూడా జైలుబాట్లో ఉన్నారు. ఇవాళ సభకు వచ్చి మాట్లాడలేని వాడు బయటకు వచ్చి కార్యక్రమాలు చెప్పి బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకు ఎవరో కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి మాట్లాడు. ఓకే సార్.